హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై కిచెన్. ఓకే అండి, ఇవాళ మనం వెజ్ కీమా కట్లెట్స్ చేయబోతున్నాము. సో దానికి కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి సోయా చంక్స్ అండి, మెయిన్ ఇంగ్రీడియంట్. తర్వాత చాప్డ్ ఆనియన్స్, తర్వాత ఉడకపెట్టిన ఆలుగడ్డ, బాయిల్డ్ పొటాటో, సన్నగా గ్రేట్ చేసిన క్యారెట్స్ అండి, జింజర్ గార్లిక్ పేస్ట్, పుదీనా, కార్న్ఫ్లవర్, బటర్, కొత్తిమీర, తర్వాత వచ్చేసి బ్రెడ్ క్రమ్స్ అండి, అలాగే సాల్ట్, టర్మరిక్, గరం మసాలా, మిర్చి పౌడర్, కారం, చాప్డ్ మిర్చి. ఓకే అండి, ఫస్ట్ మనం సోయా చంక్స్ని బాయిల్ చేసుకుని దాన్ని గ్రైండ్ చేసుకోవాలండి. సో అది నేను ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టాను సోయా చంక్స్ని. సో నేను ఫస్ట్ దాన్ని గ్రైండ్ చేసేస్తాను. సో మధ్యలో మీకు కలగకపోతే కలుపుకుంటూ ఉండండి. సో మరీ ఫైన్ పేస్ట్ లాగా చేసుకోకుండా కొంచెం క్రంచీగానే, అంటే కొంచెం మనకి టిపికల్ నాన్ వెజ్లో కొంచెం ముక్కలుగా ఎలాగుంటుందో అలా పెట్టుకుంటే బాగుంటుంది. ఓకే అండి, ఇది పేస్ట్ అయిపోయింది. సో నేను ఇది సర్వింగ్ బౌల్లోకి షిఫ్ట్ చేసేస్తాను. ఓకే అండి, ఇప్పుడు నేను ఇది బౌల్లోకి షిఫ్ట్ చేసేసాక దీంట్లోకి నెక్స్ట్ ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసేసుకుందాం. సో నేను ఇప్పుడు ఆనియన్స్ని యాడ్ చేస్తున్నాను, చాప్డ్ ఆనియన్స్. నెక్స్ట్ వచ్చేసి బాయిల్డ్ పొటాటో అండి, తర్వాత గ్రేటెడ్ క్యారెట్, తర్వాత పుదీనా అండ్ సన్నగా తరిగిన కరివేపాక్. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ చిల్లీ అండి, ఫైన్లీ చాప్డ్ గ్రీన్ చిల్లీస్. నెక్స్ట్ వచ్చేసి కొత్తిమీర, దీంతో పాటు నేను ఆల్రెడీ బ్రెడ్ని గ్రైండ్ చేసి బ్రెడ్ క్రమ్స్ రెడీ చేసి పెట్టానండి. సో ఇవి కూడా కొంచెం నేను బ్రెడ్ క్రమ్స్ నేను ఇందులో యాడ్ చేసేస్తాను. ఇది బేసికల్లీ బైండింగ్కి బాగా పనికొస్తుందండి మనం బ్రెడ్ క్రమ్స్ ఇందులో యాడ్ చేస్తే. నెక్స్ట్ మన మెయిన్ ఇంగ్రీడియంట్స్ సాల్ట్. నేను ఒక 3-4 టేబుల్ స్పూన్ సాల్ట్ వేస్తున్నాను. టర్మరిక్, పసుపు ఒక 1/2 టేబుల్ స్పూన్, గరం మసాలా ఒక 3-4 టేబుల్ స్పూన్. నెక్స్ట్ వచ్చేసి కారం, ఇది కూడా ఒక 3-4 టేబుల్ స్పూన్ వేస్తున్నాను. సో ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ని ఇప్పుడు చక్కగా మనం కలుపుకుందామండి. ఓకే అండి, ఇది మొత్తం నేను మిక్స్ చేసేసుకున్నాను. సో ఇది కొంచెం ఒక ఫ్యూ సెకండ్స్ పక్కన పెట్టేసి నెక్స్ట్ ప్రాసెస్లోకి ఎంటర్ అయిపోదాము.
సో నెక్స్ట్ అండి నేను ఈ మిక్సర్ రెడీ చేసేసిన తర్వాత నేను ఒక బౌల్ కార్న్ఫ్లవర్ తీసుకున్నాను. సో ఇది కొంచెం నేను వాటర్తో మిక్స్ చేసి నేను ఒక సింపుల్ పేస్ట్ లాగా రెడీ చేశానండి నేను. సో ఇది అయిపోయిన తర్వాత ఇప్పుడు నేను నాకు కావాల్సినది బ్రెడ్ క్రమ్స్ అండ్ కార్న్ఫ్లవర్ రెడీగా ఉంది. సో ఈ రెడీ అయిన మిక్స్చర్ని నేను కట్లెట్స్ కింద షేప్ చేసి నేను ఫ్రై కోసం షాలో ఫ్రై కోసం ప్యాన్ మీద వేసేయడానికి రెడీ అండి. సో ఇది నేను బాల్ షేప్లో చేసుకుని సో నేను ఇది కట్లెట్ షేప్తో చేసేసుకుని దీన్ని నేను కార్న్ఫ్లవర్లో కొంచెం డిప్ చేసండి నేను మళ్ళీ బ్రెడ్ క్రమ్స్లో వేసేస్తాను. అండ్ బ్రెడ్ క్రమ్స్ని నేను ఈవెన్గా స్ప్రెడ్ చేస్తున్నాను. ఇలాగ మనం కట్లెట్స్ని రెడీ చేసుకోవాలి. ఏం చేసేస్తుందో చూద్దాం. ఏంటి వెరైటీస్? వెజ్ కీమా కట్లెట్స్ చేస్తున్నాను ఇవాళ. వావ్, వెజ్ కీమా కట్లెట్. కొంచెం అలా జరుగు. సూపర్, గుడ్. వెజ్ కీమా కట్లెట్స్ ఇంగ్రీడియంట్స్ అన్ని తెలిసిపోయినాయి కదా, ఎప్పుడు నేను చెప్తున్నా ఇంగ్రీడియంట్స్. బట్ ఇంట్లో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే మీల్ మేకర్, సోయా చంక్స్, రైట్? దెల్ బి అ లాట్ ఆఫ్ ప్రోటీన్, గుడ్ అమౌంట్ ఆఫ్ ప్రోటీన్. వెజిటేరియన్ అనుకునే వాళ్ళకి ఒక మంచి ప్రోటీన్ అండి. మీకు తెలుసా మీ బాడీలో మీ బాడీ వెయిట్ని బట్టి 0.6 to 0.8 grams ఆఫ్ ప్రోటీన్ పర్ కిలో యూ షుడ్ టేక్ ఇట్. దానివల్ల ఏంటంటే మీరు ఎప్పుడైనా వర్కౌట్ చేసినప్పుడు విల్ హ్యావ్ అ లీన్ మజిల్. అండ్ ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్ బాడీకి, ఎందుకంటే మజిల్ లాస్ కాకుండా ఉంటుంది. తర్వాత వర్కౌట్ చేసినప్పుడు మజిల్ టోనింగ్కి, మజిల్ స్ట్రెంగ్త్కి, మజిల్ రిపేర్కి ప్రోటీన్ అనేది చాలా అవసరం. అంతేకాకుండా ఇట్స్ అ కాంబినేషన్ వేర్ వెజిటబుల్స్, సోయా చంక్స్, ఇంకేమైనా మిస్ అయిపోయినా? బ్రెడ్, ఆఫ్ కోర్స్ లిటిల్ బటర్ ఉందనుకో. సో ఓకే అండి. నేను ఈ మిక్సర్ని కార్న్ఫ్లవర్లో మిక్స్ చేసి బ్రెడ్ క్రమ్స్లో మిక్స్ చేసి నేను ఇలా కట్లెట్ షేప్లో రెడీ చేసి పెట్టాను. సో నేను ఇది డీప్ ఫ్రై చేయట్లేదండి. మీరు నా ముందు వీడియోస్ కనుక చూస్తే కనుక నేను చాలా లెస్ ఆయిల్ వాడతాను. సో ఎట్ ద సేమ్ టైం నేను ఇవాళ డీప్ ఫ్రై చేయట్లేదు. నేను జస్ట్ ప్యాన్ మీద బటర్తో సాట్ చేస్తాను. సో దానికోసం నేను ఫస్ట్ బటర్ని వేసేసి, భయ్యా ఎప్పుడు ప్యాన్ ఇలా చెక్ చేయకండి, ఎప్పుడు చేయి కాలేదు. సో బటర్ లైట్గా వేస్తే సరిపోతుంది. బ్రెడ్ క్రమ్స్తో లేయర్డ్ చేసిన వెజ్ కట్లెట్. ఓకే, సో ఇది వావ్, బటర్ స్మెల్ సూపర్గా వస్తుంది. చాలా బాగుంది స్మెల్. కేర్ఫుల్. యా, మీరు ఇలాంటివి ఏమైనా పెట్టాలనుకున్నప్పుడు ఒక సేఫ్టీ ప్రొటెక్షన్ గ్లౌస్ ఏమైనా ఉంటే కనుక అవి యూజ్ చేయొచ్చు, గబుక్కున నాకులా చేతులు కాల్చుకోకుండా. సో మీకు కావాలి అంటే పైన కొంచెం బటర్ రాసుకోవచ్చండి. నేను కొంచెం బటర్ వేస్తున్నాను పైన. కొంచెం అని చెప్పి అంతందే డబ్బులు తినాలనుకుంటున్నాను. నేను ఒక్కొక్క దాన్ని చాలా కొంచెం వేస్తున్నాను. ఓకే, సో ఇది కొంచెం ఫ్రై అవనిద్దామండి. సూపర్, చూడడానికి బాగుంది, టేస్ట్ చేయడానికి కూడా బాగుంటుంది. అన్నీ కూడా మంచి బ్రౌన్గా క్రిస్పీగా కనపడుతూ ఉన్నాయి. బటర్ స్మెల్ అయితే మాత్రం సూపర్. ఓకే, తిప్పేసాను నేను. కొంచెం ఇది ఇటువైపు కూడా కొంచెం ఫ్రై అవనిద్దాం.
దీంతో పాటు సర్వింగ్కి లైట్గా మైనీస్ కానీ హనీ మస్టర్డ్ సాస్ కానీ కెచప్ కానీ అంటే మా ఇంట్రెస్ట్ అది. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ ఇంట్రెస్ట్. ఎవరైనా ప్లెయిన్గా తినాలనుకుంటే ప్లెయిన్గా తినచ్చు, లేకపోతే నార్మల్గా చాలామంది కెచప్ యూజ్ చేస్తారు. సో కెచప్తో ఇట్ విల్ బి నైస్. సో ఒక్క 1 minute నేను మూత పెట్టేస్తానండి. ఐ లెట్ ఇట్ ఫ్రై ఫర్ 1 minute. యా ఓకే, ఓకే యాక్సెంట్. ఓకే, చాలామంది ఈ యాక్సెంట్ ఓకే ఓకే అని ఆవకాయ ఆవకాయ అన్నట్టు కనపడుతుంది నాకు. ఇది కుక్ అయిపోయిన తర్వాత మనకి కట్లెట్స్ రెడీ అయిపోతాయండి. సో నెక్స్ట్ మనం సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసేసుకుందాం. ఓకే అండి, మనకి కట్లెట్స్ రెడీ అయిపోయాయి. సో నేను స్టవ్ ఆపేసుకొని నేను సర్వింగ్ బౌల్లోకి తీసేస్తాను. సర్వింగ్ బౌల్ కాదు ఇది, సారీ, సర్వింగ్ ప్లేట్లోకి తీసేసుకుంటున్నాను. ప్లేట్ పట్టుకో. లీఫ్ అంటే లీఫ్ మోడల్ లాంటి ప్లేట్. కొత్తిమీర చాలా మెల్లగా పెట్టుకోవాలి, ఎందుకంటే ఎగరకుండా పెట్టుకోవాలి. ఓకే అండి, సో మన వెజ్ కీమా కట్లెట్స్ రెడీ అయిపోయాయి. సో ప్లేటింగ్ కూడా రెడీ అయిపోయింది. సో నేను ఇక్కడ మయోనీస్ అండ్ టొమాటో సాస్తో సర్వ్ చేస్తున్నాను. సో సో తిని చెప్తావా ఎలా ఉందో? దానికన్నా ముందు ఒక సెల్ఫీ దిగితే బాగుంటుంది. స్మైల్. ఆసమ్ వెజ్ కీమా కట్లెట్. సో let me try. Not too much of oily or anything because ఎందుకంటే మనం ఆయిల్ యూజ్ చేయలేదు, ఓన్లీ బటర్. సో బేసికల్గా ఫస్ట్ టేస్ట్ తెలియడం కోసం నార్మల్గానే ట్రై చేస్తాను. సూపర్. పైన లేయర్ అంతా కూడా చాలా క్రిస్పీగా యూనో యాక్చువల్లీ ఫ్రై అయింది, బాగుంది. అండ్ లోపల ఉన్న వెజిటబుల్స్ అన్నీ కూడా మంచిగా ఉడికినాయి, అది మెయిన్ ఇంపార్టెంట్. లేకపోతే ఏమవుతుందంటే యూ డోంట్ ఫీల్ ద టేస్ట్, రైట్? సో నేనైతే లైట్గా కెచప్ అవన్నీ తక్కువ, బట్ స్టిల్ ఐ ట్రై. సో ఐ యూజ్ అ లిటిల్ బిట్ ఆఫ్ మైనీస్, వెరీ లెస్. మైనీస్ సూపర్ ఉంది. సో ఇంత బాగున్నందుకు మనం టేక్ ఏ బావ్. థ్యాంక్ యూ. ఓకే, గుడ్, వెరీ గైస్, వెరీ నైస్. సో ఈ డిష్ని మీరు తయారు చేసుకోండి, ట్రై చేయండి. ఓకే, మీకు ఎలా నచ్చితే అలాగా కొంచెం సాల్ట్ కానీ లేకపోతే వేరేది కానీ ఇంగ్రీడియంట్స్ కావాలనుకుంటే కొంచెం చేంజ్ చేసుకోవచ్చు, నో వరీస్ అట్ ఆల్. బట్ ఇట్స్ బేసికల్లీ స్ట్రైట్ వెరీ గుడ్ రెసిపీ. దోస్ హూ వాంట్ టు హ్యావ్ ఈవినింగ్ స్నాక్స్ కింద, లేకపోతే యూనో ఎవరైనా వచ్చినప్పుడు గెస్ట్కి వాళ్ళకి చాలా బాగుంటుంది వెజ్ కీమా కట్లెట్. సో విల్ సీ యూ నెక్స్ట్ ఎపిసోడ్ వరకు. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బాయ్, Bye. స్టే హోమ్, స్టే సేఫ్.